రామ్ గారు, మొత్తానికి బీజేపీ అధ్యక్షురాలు లెటర్ ఇవ్వడం పట్ల దీనికి సంబంధించి మొత్తానికి ఏదైతే చాలా మంది అంటున్నటువంటి విషయం, ఇది 10 సంవత్సరాలుగా ఆయన బయట బెయిల్ పైన ఉన్నారో అలాంటి వ్యక్తికి బెదిరింపు ధోరణితో మాట్లాడుతున్నారు, అలాగే ఎవరైతే ప్రశ్నిస్తే వాళ్ళని బెదిరించే ధోరణి కనబడుతుంది అంటారు. వాస్తవమా? ప్యానల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం, ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇవాళ పురంధరేశ్వరి గారిని ఈ రాష్ట్ర అధ్యక్షురాలిగా చేసినప్పుడే మేము చాలా చిత్ర విచిత్రాలను ఎక్స్పెక్ట్ చేసాం. అట్లీస్ట్ ఇప్పటికైనా బీజేపీ పార్టీ వాళ్ళు కళ్ళు తెరిచి పురంధరేశ్వరి గారి చేత ఒక లెటర్ని అయితే సుప్రీంకోర్టుకి రాయించారు. పెద్దలు అడ్వకేట్ శ్రీనివాస్ గారు చెప్పినట్టు రాయాల్సింది సుప్రీంకోర్టుకి, ఎందుకంటే బెయిల్ ఇచ్చింది కోర్టులు కాబట్టి ఆ కోర్టులో అపెక్స్ కోర్టుకి మీ కండిషన్స్ మీద అతనికి మీరు బెయిల్ ఇచ్చారు, ఈ కండిషన్స్ ని వైలేట్ చేసి అతను ఇక్కడ సాక్షుల్ని బెదిరించడం కానివ్వండి, లేకపోతే సాక్ష్యాల్ని తారుమారు చేయడం కానీ చేస్తున్నాడు కాబట్టి ఇతని బెయిల్ని క్యాన్సిల్ చేయండి అని చెప్పి కోర్టుల్నే అడగాలి, వేరే వాళ్ళు కాదు. శ్రీనివాస్ గారు చెప్పింది కరెక్ట్, బాబ్జీ గారు. ఇవాళ బీజేపీ పార్టీ వాళ్ళు 4.5 సంవత్సరాల తర్వాత కళ్ళు తెరిచి ఈ రాష్ట్రంలో ఏదో చిత్ర విచిత్రాలు చేయబోతా ఉన్నారు. ఎలక్షన్లు 4-5 నెలల్లో ఉన్నాయి. తెలంగాణలో ఇప్పుడు ఏదో ఎలక్షన్స్ నామినేషన్స్ స్టార్ట్ అయినాయి కాబట్టి ఏదో కొత్త డ్రామాకి తెర తీశారని నేను అనుకుంటా ఉన్నాను. ఇవాళ పురంధరేశ్వరి గారు వచ్చిన తర్వాత ఆమె మాత్రమే మాట్లాడుతూ ఉన్నారు, బీజేపీ వాళ్ళు మాట్లాడిస్తా ఉన్నారు. ఈ రాష్ట్రంలో మద్యం ఏ రకంగా అవినీతి మయమైపోయింది, ఏ రకంగా ఈ మద్యంలో క్యాష్ ట్రాన్సాక్షన్స్ పెట్టి డిజిటల్ ట్రాన్సాక్షన్స్ లేకుండా ఏ రకంగా చేస్తున్నారో పురంధరేశ్వరి గారు వచ్చిన దాకా వాళ్ళ అధ్యక్షులు కానీ వాళ్ళ పార్టీ నాయకులు ఎవరు మాట్లాడలేదు. అట్లీస్ట్ ఇప్పటికైనా వైసీపీ పార్టీ చేస్తున్నటువంటి అరాచకాలు, 10 సంవత్సరాలు బెయిల్ మీద ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి చట్టంలో ఉన్నటువంటి లొసుకులను ఉపయోగించుకుని ఏ రకంగా బయటకు వచ్చి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారో చూస్తా ఉన్నాం. ఇప్పటికైనా పురంధరేశ్వరి గారు విజయసాయి రెడ్డి ఒక్కళ్ళ మీద కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా ఆ కంప్లైంట్ ఇచ్చుంటే బాగుండేది. ఇద్దరి మీద ఇచ్చారండి, ఇచ్చుంటే బాగుండేది. ఎందుకంటే ఇవాళ వివేకానంద రెడ్డి గారి మర్డర్ జరిగినప్పుడు అక్కడ ప్రత్యక్షమై గుండెపోటు అని చెప్పినటువంటి మొదటి వ్యక్తి విజయసాయి రెడ్డి. అక్కడ హత్య జరిగిందనే తెలిసి కూడా ప్రజలందరినీ మభ్యపెట్టడం, అలాగనే ఇవాళ విశాఖపట్నంలో కూర్చుని విశాఖపట్నంలో అల్లుడికి సంబంధించినటువంటి అరబిందో వాళ్ళను పెట్టుకుని అక్కడ ఏ రకంగా అక్కడ ఉన్నటువంటి స్థలాలన్నింటినీ కూడా అన్యాయంగా లాక్కుంటున్నారో ప్రజలంతా చూస్తా ఉన్నారు. సెంట్రల్ లో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఏదైతే అధికారంలో ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్ కి, హోమ్ మినిస్టర్ కి ఇక్కడ ఏం జరుగుతుందో వాళ్ళందరికీ కూడా తెలుసు. తెలిసినప్పటికీ కూడా 4.5 ఏళ్ల నుంచి ఎటువంటి నోరు మెదపకుండా కేవలం 3-4 నెలలు ఎలక్షన్లకు ముందు నోరు మెదపడం అనేది ప్రజల యొక్క శ్రేయస్సు దృష్ట్యా నోరు మెదిపారా, లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలతో ఇంకొక డ్రామా ఆడుతున్నారా అనేది ముందు రోజుల్లో తెలుస్తుంది. ఇవాళకే చాలా చేయాల్సినంత అరాచకాలు చేశారు వీళ్ళిద్దరు. బెయిల్ మీద 10 సంవత్సరాల నుంచి బయట ఉండి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవస్థలన్నింటినీ కూడా భ్రష్టు పట్టించారు. ఆర్థికంగా ఈ రాష్ట్రాన్ని పూర్తిగా సర్వనాశనం చేశారు. ఎవరైతే వీళ్లతో కో అక్యూజ్డ్ గా ఉన్నారో ఆ ఆఫీసర్లందరినీ తెలంగాణకు సంబంధించి కేడర్ లో ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్ని డిప్యుటేషన్ మీద ఆంధ్రాకి తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నతమైనటువంటి పదవులు కట్టబెట్టి తద్వారా అధికారులందరికీ కూడా ఒక మెసేజ్ని పంపించారు. మీరు మాతో కలిసి మా క్రిమినల్ యాక్టివిటీస్ తో మీరందరూ పాలు పంచుకుని మీకు ఏదైనా ఇబ్బంది అయినా సరే మేము మిమ్మల్ని అందరినీ కాపాడుతాము, మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. దానికి ఉదాహరణ మేము ఇప్పుడు తెలంగాణ కేడర్ వాళ్ళని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ కేడర్ కి ఎంత ఆ పక్కన పెట్టి ఏ రకంగా పొజిషన్స్ ఇచ్చామనేది వాళ్ళు చెప్తా ఉన్నారు ఇవాళ.